నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిరుబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏపీ విషయానికొస్తే ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇప్పుడు ఆయన అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు బయటకు తీస్తామని చెప్తున్నారు. ఏంటంటే రైతు రుణమాఫీ, అలాగే మెగా డీఎస్సీ, ఉద్యోగులకు ఐఆర్, తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న ఉచిత ఆర్టీసీ బస్సును కూడా ఏపీలో ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం ఉందని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎట్లా చూస్తారండి? జగన్మోహన్ రెడ్డి ఆఖరి అస్త్రాలు ఎలక్షన్స్‌కు ఉపయోగపడతాయా? పనిచేస్తాయా అంటే ఏం చెప్తారు? ఆఖరి అస్త్రాలని కాదు. అది ఆఖరి అస్త్రాలు, మొదటి అస్త్రాలని కాదు. ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా, ఎన్నికలప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయినా, అపోజిషన్‌లో ఉన్న పార్టీ అయినా, వాళ్ళ వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు చేయటం మామూలే. ఆ ఎత్తుల్లో అతని పద్ధతిలో అతను చేసుకుపోతున్నాడు. హ్మ్. అతని అదృష్టం ఏంటంటే, ఇప్పుడు ఏపీలో ఉన్న జ రా రా జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే, హ్మ్. అపోజిషను శూన్యంలో ఉంది. ఓకే. అపోజిషన్ ఎందుకు పనికిరాని దద్దమ్మ అపోజిషన్‌గా ఉంది హ్మ్. రాష్ట్రంలో. హ్మ్. 3 కేఏ పాలు తెలంగాణకు ఒక కేఏ పాలైతే ఆంధ్రాకు 3 కేఏ పాలు కింద తయారయ్యారు. హ్మ్. ముగ్గురున్నారక్కడ. ఆ! అందువల్ల ఏంటంటే జనాలు ఈ అపోజిషన్ అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు కనుక, ఇక్కడ తప్పదు అభినందించడం ఇంకా. ఇద్దరున్నారు. ఇద్దరిలో ఒకడు వేస్టు పనికిరాని దరిద్రంగా ఉన్నారనుకుంటే, ఈ రెండో వాళ్ళని మెచ్చుకోవాలిగా తప్పదు కదా! వ ఉన్న చెత్తలో పరమ చెత్తలో బెటర్ చెత్త కింద జగన్ ప్రజల్లో అలా అయిపోయింది. ఇప్పుడు జ షర్మిల ఉంది. షర్మిల ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాలో సీట్లు ఓట్లు అడుగుద్ది. నిన్నటిదాకానేమో నేను తెలంగాణ కోడల్ని, ఈడపిల్లని కాదు ఆడపిల్లని హ్మ్. ఇది ప్రగల్భాలు పలికి కాంగ్రెస్‌ని తిట్టి, చంద్రబాబుని తిట్టి, ఇవాళ ఏ మొహం పెట్టుకొని నువ్వు ఆంధ్రాకి వచ్చి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ పేరు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? నీకు పెళ్ళయింది. అనిల్ కుమార్ నీ మొగుడు. నీ మొగుడు ఇంటి పేరు కదా నీకు రావాలి. వైఎస్ షర్మిల ఎట్లా అవుతావు నువ్వు? వైఎస్ షర్మిల ఆడపిల్లవి. వైఎస్ షర్మిల ఈడపిల్లగా ఉన్నప్పుడు వైఎస్ షర్మిల. ఆడపిల్లవయ్యావు కదా! ఇప్పుడు అనిల్ ఇంటి పేరు కదా నీకు రావాలి. వైఎస్ అని పెట్టుకుంటూ వైఎస్ రెడ్డి షర్మిల అని చెప్తుంది ఆ? గదండీ! ఇప్పటికి రెడ్డి అంటుంది గదా! రెడ్డి అంటది. వైఎస్ శర్మ రెడ్డి అని చెప్తుంది. రెడ్డి అంటది. ఏం ఉంది ప్రజల్ని ఏదో నీ అవసరానికి దేనికైనా ఎట్లైనా నీ అవసరానికి వాడుకుంటారంటే తప్పితే, అమ్మాయి అసలు మాట్లాడుతూ ఉంటేనే మొగాడికి ఆడవేషం వేసినట్టు మాట్లాడతారు తప్పితే, అది ఓ పద్ధతి, భాష ఏమి లేదు. నువ్వు అన్యాయం చేశాడు. నీకు అన్యాయం చేస్తే నీ ఇంటి విషయం అది. బజారుకి ఎందుకు? నీకు నీ అక్కతమ్ముళ్ళ మధ్య అన్యాయం జరిగిందనుకో నీ ఇంటి విషయం అది. అది బజార్‌లోకి తీసుకొచ్చి నాకు అన్యాయం చేశాడు. ఏం అన్యాయం చేశాడు? నువ్వు నీ మొగుడు తీసుకొచ్చి ఒక ఏదో వ్యాపారం ఒకటి అనైతిక వ్యాపారం చేయమంటే దానికి సంతకం పెట్టమంటే పెట్టనన్నాడు. పెట్టనంటే నీకు కోపమొచ్చింది. మీ బిజినెస్‌కి మీరు చేసే ఒక తప్పుడు బిజినెస్‌కి తను సిగ్నల్ ఇవ్వాలంటే ఇవ్వనన్నాడు సీఎం అయినాక. నీకు పదవి కావాలి. ఏం పదవి ఇస్తాడు? జగన్ తను వ 10 ఏళ్ళు తిరిగాడు. గెలిపించండి. ఆయన కోసం నువ్వు జైల్‌లో ఉంటే నువ్వు తిరిగావు. జగన్ చేశారు ప్రజలు. జాలిపడ్డారు, ఇంకోటి పడ్డారు. చంద్రబాబు దౌర్భాగ్యం, చంద్రబాబు దుర్మార్గం, నీచమైన పాలన చూడలేక ఇచ్చేశారు. నీకేం ఇవ్వాలి? అంటే నీ కుటుంబానికి అక్కడ వైఎస్ జగన్ పక్కన నుంచున్నాళ్ళు, గొడుగు పెట్టినాళ్ళు, పంచి పుచ్చుకున్నోళ్ళు అందరికీ ఇచ్చేయాలా సీట్లు? అంటే వైఎస్ ఏమన్నా అంత మహనీయుడా? ఏం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమంత మహనీయుడు, మహాత్ముడు, ఆయన నీడ పవిత్రమైనది అంత ఏం కాదు. ఆయన ఒక బాంబులు రాజశేఖర రెడ్డి, ఆయన ఒక మీసాల రాజశేఖర రెడ్డి, ఆయన ఒక బ స్వపక్షంలో విపక్షము, ఆయన ఏ ముఖ్యమంత్రి నిద్రపోనివ్వలేదు, ముఖ్యమంత్రిని దింపడం కోసం ఓల్డ్ సిటీలో అల్లర్లు సృష్టించగలిగిన మహానుభావుడు. ఎంత నేపథ్యం ఉంది ఆయనది. ఏదో ఆఖరిలో ఈ ఈ చంద్రబాబు పుణ్యమే అప్పుడు కూడా. ఈ చంద్రబాబు దౌర్భాగ్య పరిపాలన, ఈ నక్కజిత్తుల పరిపాలన చూడలేక విసిగిపోయి ఉంటే, ఆ టైంలో ఆయన పంచె కట్టుబట్టి అప్పటిదాకా పంచె లేదు ఆయన ఎప్పుడు ప్యాంట్ షర్టే. పంచె కట్టుబట్టి ఒక కలరింగ్ ఇచ్చాడు పాదయాత్ర అని. ఆహా! ఏదో ఈ ఈ వాక్యూమ్‌ని టక్కన పట్టుకున్నాడు. వచ్చి నాకేదో 2, 3 మంచి పనులు చేశాడు. దాంతో నిలబడ్డాడు. అంతవరకే. అంతకు మించి ఆయన ఏదో మహానుభావుడు, మహాత్ముడు, దేవాత్ముడు ఆయన పక్కన నుంచుంటే ఆయన నీడ తగిలిన వాడల్లా పవిత్రుడు అనుకుంటానంత నాయకుడేం కాదు. ఆయన పేరు చెప్పేసుకొని అలా అనుకుంటే ఆయన పక్కన నుంచున్న వాళ్ళందరూ అంటే సూర్య ఎక్కువ అవ్వాలి. మీకన్నా ఎక్కువ సూర్య ఆయనతోటి 24 గంటలు ఉన్నాడు. సూర్యుడు. సూర్యుడు. సూర్యుడు అనర్చక ముఖ్యమంత్రి అని పిచ్చి వేషాలు ఆయన అలా జరగదు ప్రజల్లో. ఈవిడ ఉంది మా పురంధేశ్వరి గారు. హ్మ్.
ఆవిడ ఒక నైతికత లేని వ్యక్తి. ఇవాళ కొత్తగా ఏమన్నా నైతికత లేదు. తండ్రికి అన్యాయం జరిగితే తండ్రికి సపోర్ట్‌గా కాకుండా తండ్రికి అపోజిషన్‌లో నుంచుంది. చంద్రబాబు పక్కన నుంచొని విశ్వాసఘాతకురాలు ఆ తండ్రి. ఆ తండ్రి పెట్టిన ఏ పార్టీనైతే భూస్థాపితం చేయాలి తండ్రి పోరాడాడో ఆ కాంగ్రెస్‌లో చేరింది. ఆయన మరణానంతరం విశ్వాసం లేకుండా ఆయన ఆ పార్టీలో చేరి సిద్ధాంతాలకు తిరోధకాలు ఆ పార్టీలో చేరింది. ఆ పార్టీలో పదవి అనుభవించింది. కానీ ఇప్పుడు బీజేపీకి వచ్చింది. ఆ బీజేపీకి కూడా వచ్చేది కాదు. బీజేపీకి ఆనాడు 19 ఎలక్షన్స్‌లో గనక ఆవిడ కూతురికి కొడుకు గనక సీట్ ఇచ్చుంటే వైఎస్పీలో ఉండేది. వాడు సీట్ ఇవ్వనన్న ఎన్ఆర్ఐ ఆ ప్రాబ్లంలో కుదరలేదు. సీట్ కుదరలేదు. దాంతోటి బీజేపీకి వచ్చింది. సో ఒక నైతికత, ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం, ఒక విధానం, ఒక పద్ధతి వీటి ప్రకారం రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆవిడ ఇవాళ ముసుగేసుకుంది. బీజేపీ ప్రెసిడెంట్ ముసుగు. కానీ నిజానికి ఏంటంటే చంద్రబాబు సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ. ఆ కుటుంబం 20 ఏళ్ల తర్వాత చెల్లెలతోటి మాట్లాడిందట. ఆ బంధం తట్టుకోలేకపోతుంది. అందుకని ఎట్లాగైనా తమ్ముడు భర్తని మళ్ళీ ముఖ్యం చేయాలని ఆవిడకి సెక్రటరీగా పనిచేస్తారు. ఇది నేపథ్యం. సరే మన పవన్ కళ్యాణ్‌కి అయిపోయింది. పవన్ కళ్యాణ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఐ యామ్ ఫిట్ ఫర్ నథింగ్. ఐదర్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అని అనుకున్నారు మొదట్లో. ఫిట్ ఫర్ ఎనీథింగ్ అని. ఫిట్ ఫర్ సంథింగ్ ఏమో అనుకున్నారు. ఇప్పుడు అసలు ఫిట్ ఫర్ నథింగ్. లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషి కాదు అనుకున్నది లేస్తే మనిషే కాదు అని ప్రూవ్ చేసుకున్నాడు. సో అతను ఈ ముగ్గురు కమెడియన్స్ మధ్య రాజకీయం నడుస్తుంది. ఈ ముగ్గురు కమెడియన్స్ జగన్. ఏం నడుస్తుంది జగన్కి? ఈ అందరూ కలిసి జగన్కి పల్లెల్లో ఇవ్వబోతున్నారు. బంగారు పల్లెల్లో అధికారం ఇవ్వబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మరో 5 సంవత్సరాలు అధ్వాన కాలం, చీకటి కాలం తప్పదు.